తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని అయితే ప్రముఖ తెలుగు దినపత్రిక ఇవాళ ప్రచురించడం జరిగింది. సో ఆర్టికల్ అనేది ఏంటిది, అందులో వచ్చినటువంటి పూర్తి సారాంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటిగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, తెలంగాణలో త్వరలో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్, సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం, 270 పోస్టులకి అవకాశం ఉంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గతంలో 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే నియామకాల ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2న ఏర్పడిన నుంచి మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన 10 సంవత్సరాల తర్వాత వెలువడించింది. 2014 నుంచి 2023 నవంబర్ వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. గత ప్రభుత్వం చివరి దశలో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ 2023 డిసెంబర్ 9న అధికారం చేపట్టిన ప్రస్తుత పార్టీ ఆధ్వర్యంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ మరోసారి జారీ చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించి ఫలితాలు విడుదల చేసి నియామకాలు పూర్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే సమయంలో ప్రతి ఏడాది ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాదిలో మరొకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ని జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి గ్రూప్ 1 ఖాళీల వివరాలు టీజీపీఎస్సీ తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే టీజీపీఎస్సీ కార్యదర్శి వివిధ శాఖ కార్యదర్శులకు లేఖలు రాసి భర్తీ చేయాల్సిన గ్రూప్ 1 పోస్టుల వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రభుత్వం నుంచి టీజీపీఎస్సీకి గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలు అందినట్టు తెలుస్తుంది. వాటిలో సుమారు 270 వరకు గ్రూప్ 1 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే జనవరి చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు నిర్వహిస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీకి ఆటంకాలు ఎదురవుతాయా, లేకపోతే సాధారణంగా నిరంతరాయంగా జరిగే ప్రక్రియ కాబట్టి యథావిధిగా కొనసాగుతుందా అనే ఒక సందేహం వ్యక్తమవుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కంటే ముందే టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రక్రియ సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరొకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1, 2, 4 నియామకాలు పూర్తి కాగా గ్రూప్ 3 నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రూప్ 3 ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాగా వారికి మెడికల్ టెస్టులు కూడా ముగించింది. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికైతే సర్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆల్రెడీ ఒక ప్రముఖ దినపత్రిక న్యూస్ ఇచ్చింది, ఇవాళ మరొక పత్రిక ఇచ్చింది. సో ఇవాళ ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1 లిస్ట్ మొత్తం వాళ్ళు తెప్పించుకున్నారని, ప్రస్తుతం వారి వద్దకు చేరిందని, ఇది ఒక కొత్త అప్డేట్ కింద మనం భావించవచ్చు. సో ఏదేమైనా కానీ 2026లో ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్ని చూసే అవకాశం ఎక్కువగా ఉందని మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. మరొక న్యూస్ వచ్చిన తర్వాత మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.